నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడిగా చలామణి అయ్యే వ్యక్తి ఏకంగా ఆకాశంలో ప్రయాణించే రాజభవనం లాంటి విమానాన్ని వదిలేసి విమానంలో తినుబండారాలు మూసే ఒక క్యాటరింగ్ వ్యాన్లో దాక్కొని పారిపోవాల్సిన వస్తే ఎలా ఉంటుంది? ఇదేదో కామెడీ సినిమాలో సీన్లా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజంగానే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే క్రమంలో జరిగిన ఒక విచిత్రమైన హాస్యభరితమైన మిషన్ రహస్యం ఇప్పుడు బయటపడింది. ఆ వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కథలోకి వెళ్తే టర్కీ రాజధాని అంకారాలో నాటో శిఖరాగ్ర సమావేశం ముగిసింది. అంతా హాయిగా ఉందనుకుంటున్న సమయంలో ఇరాన్ నుండి ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందనే సమాచారం సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలకు అందింది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి విపరీతమైన భద్రత ఉంటుంది. కానీ శత్రువుల కళ్ళు కప్పడానికి మన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? డమ్మీ గేమ్ ఆడడం. కెమెరాలు, మీడియా ప్రతినిధులు, విలేకరుల సమక్షంలో ట్రంప్ చాలా హుందాగా గాంభీర్యాన్ని ఒలకబోస్తూ పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కారు. పాత జ్ఞాపకాల కోసం నేను ఈ విమానంలో లండన్ వెళ్తున్నాను అంటూ ట్రూత్ సోషల్లో పెద్ద మెసేజ్ కూడా పెట్టారు. అందరూ అదే విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారని నమ్మేశారు. విలేకరులు, కొంతమంది వైట్ హౌస్ సిబ్బంది కూడా ఆ విమానంలో కూర్చొని హాయిగా నిట్టూర్చారు. కానీ అక్కడ జరిగింది అసలు కథ. కెమెరాలన్నీ ఆఫ్ కాగానే, విమానం తలుపులు మూతలు పడగానే ట్రంప్ని ఎవరికి అనుమానం రాకుండా బయటికి తీసుకొచ్చారు. ఆయన్ని ఎందులో తరలించారో తెలుసా? విమానాల్లోకి టిఫిన్లు, భోజనాలు సరఫరా చేసే సాధారణ క్యాటరింగ్ ట్రక్లో. అవును, బిలియనీర్, అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసిస్తాననే నాయకుడు విమానాశ్రయం రన్వేపై తిరిగే ఒక ఫుడ్ డెలివరీ వ్యాన్లో దాక్కున్నారు. ఆ వ్యాన్లో చాలా సీక్రెట్గా రన్వేపై కదులుతూ పక్కనే సిద్ధంగా ఉన్న చిన్న మిలిటరీ విమానం C-32A దగ్గరకు చేరుకుంది. ట్రంప్ మెల్లగా ఆ భోజనాల వ్యాన్ నుండి దిగి చిన్న సైనిక విమానంలోకి మారిపోయారు. ఈ విషయం విమానంలో ఉన్న జర్నలిస్ట్కే కాదు, ఆయన సొంత సిబ్బందిలో చాలామందికి కూడా తెలియదు. ఈలోపు ఆ డమ్మీ ఎయిర్ ఫోర్స్ 1 విమానం గాల్లోకి లేచింది. అందులో ఉన్న విలేకరులకు, అధికారులు ఒక విచిత్రమైన ఆజ్ఞ జారీ చేశారు. ఎవ్వరూ విమానం కిటికీ స్క్రీన్లు తెరవడానికి వీల్లేదు, కాటన్లు మూసి ఉంచాల్సిందే అని గట్టిగా చెప్పారు. విలేకరులకు ఏమో అర్థం కాలేదు. ఆకాశంలో ఎగురుతుంటే కిటికీలు మూయడం ఏమిటి అని తలలు పట్టుకున్నారు. తర్వాత ఎలాగోలా అసలు విమానంలో ఉన్న ట్రంప్ని విలేకరులు కలిసినప్పుడు, అయ్యా, మమ్మల్ని కిటికీ కాటన్లు మూసి ఉంచమని చెప్పారు, ఎందుకు అని అడిగారు. దానికి మన ట్రంప్ తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం వింటే నవ్వు ఆగదు. మనం చాలా ప్రమాదకరమైన ప్రయాణంలో ఉన్నాం, ఒకవేళ ఏమైనా జరిగి నేను పోతే నాతో పాటు మీరు పోతారుగా, అంతేగా అంటూ చాలా కూల్గా బాంబు పేల్చారు. అంటే శత్రువుల దృష్టి మళ్లించడానికి విలేకరులని, సిబ్బందిని డమ్మీ విమానంలో ఎక్కించి బాంబు రక్షణ కవచంలా వాళ్ళందరినీ వాడేశారట. పాపం ఆ విలేకరులకు తాము కేవలం శత్రువులను బురిడీ కొట్టించడానికి వాడిన బొమ్మలని తెలిసేసరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాడార్లు, అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు, బిలియన్ల కొద్దీ డాలర్ల భద్రతా బడ్జెట్ ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఆఖరికి దిక్కైంది ఒక ఫుడ్ డెలివరీ వ్యాన్. శత్రువుల నుండి తప్పించుకోవడానికి టెక్నాలజీ కంటే క్యాటరింగ్ వ్యాన్ మేరని నిరూపించిన ఈ వింత ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పోయిస్తోంది. భద్రత పేరుతో చేసిన ఈ హైటెక్ నాటకం హిస్టరీలోనే ఒక ప్రసంగంగా నిలిచిపోతోంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.